హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సక్సెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఇంటికాడ కూర్చొని ఎస్ఎంఎస్ సెండ్ చేసుకుంటూ అన్లిమిటెడ్ ఇన్కమ్ సంపాదించుకునే ఒక అవకాశం ఉంది. సో ఎస్ఎంఎస్ సెండ్ అనేది రెండు రకాలు ఉంటుంది. ఒకటి జనరల్ ఎస్ఎంఎస్ ఉంటుంది, మనం నార్మల్గా పంపించే మెసేజ్ ఉంటుంది. ఒకటి వాట్సాప్ మెసేజెస్ ఉంటుంది. సో రెండు ఆపర్చునిటీస్ ఉంది. బట్ ప్రజెంట్ ఈరోజు మీకు మాత్రం జనరల్ ఎస్ఎంఎస్ సెండ్ చేస్తూ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. సో జనరల్ ఎస్ఎంఎస్ ఎంత సెండ్ చేస్తామో, సో ప్రతి వ్యక్తి ఎవరైతే రీఛార్జ్ చేసుకుంటారో వాళ్ళకు డైలీ ఒక 100 ఎస్ఎంఎస్ అనేది ఫ్రీ ఎస్ఎంఎస్ వస్తుంది. సో మనం ఆల్రెడీ వాట్సాప్ ఎస్ఎంఎస్లో వాడుతూ ఉంటాం కాబట్టి చాటింగ్ గీటింగ్ అన్నీ వాట్సాప్లో ఉంటుంది కాబట్టి ఈ 100 ఎస్ఎంఎస్ అనేది మనం రోజు వేస్ట్ చేస్తూ ఉంటాం. కానీ ఈ 100 ఎస్ఎంఎస్ని మీరు ప్రమోషన్ చేసుకుంటూ ఏదైతే మీరు టైటిల్ చూసారో ఆ టైటిల్ పరంగా మీరు ఇక్కడ యావరేజ్గా ఒక 900 నుంచి 9000 వరకు మంత్లీ తీసుకోవచ్చు. 9000 ప్లస్ గిట్ట మీరు సంపాదించవచ్చు. సో 900 అనేది ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటుంది. సో 9000 అనేది మేము ఇచ్చే ప్రాజెక్ట్ వైజ్గా మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో మరి మీరు ఈ వర్క్ అనేది జస్ట్ ఒక 5 మినిట్స్ మాత్రమే ఉంటుంది. సో డైలీ 5 మినిట్స్ ఉంటుంది. సో ఏం చేయాలి, ఎలా చేయాలనేది నేర్పిస్తాను. సో డైలీ 5 మినిట్స్ వర్క్ చేస్తూ 900 నుంచి 9000 ప్లస్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. సో ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే, మేము చెప్పినట్టు మీరు ఒక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేయాలి. సో గ్రూప్ క్రియేట్ చేసి మేము ఇచ్చిన లింక్స్ని మీరు సోషల్ మీడియాలలో ప్రమోషన్ చేసుకొని ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. ఓకే, సో గ్రూప్ లింక్స్ ఎలా క్రియేట్ చేయాలి ఏందనేది నేను మీకు క్లారిటీ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ముందుగా మీరు ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేయాలి. సో ఏం క్రియేట్ చేయాలనేది నేను చెప్తా చూడండి. సో మీ వాట్సాప్కి వెళ్ళండి. సో ఇక్కడ ప్లస్ బటన్ ఉంటుంది కదా, సో ప్లస్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మీకు కాంటాక్ట్స్ ఓపెన్ అవుతుంది. సో ముందుగా మీరు నా నెంబర్ సేవ్ చేసుకోండి. మీ వాట్సాప్లలో మీ కాంటాక్ట్ లిస్ట్లో నా నెంబర్ సేవ్ చేసుకోండి. నా నెంబర్ సేవ్ చేసుకొని మీరు ఇలా క్లిక్ చేసినప్పుడు ఇక్కడ న్యూ గ్రూప్ అనే ఆప్షన్ వస్తుంది కదా, సో ఈ న్యూ గ్రూప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు కాంటాక్ట్స్ ఓపెన్ అవుతుంది. సో నా పేరు సెలెక్ట్ చేసి మీరు నెక్స్ట్ బటన్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసి గ్రూప్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలా మీకు కాంటాక్ట్స్ ఓపెన్ అవుతుంది. కాంటాక్ట్స్ ఓపెన్ చేసినప్పుడు నా పేరుతో ఇక్కడ మీరు సెర్చ్ చేయండి, లేకపోతే నా మొబైల్ నెంబర్తో సెర్చ్ చేసి మీరు ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేయండి. ఆ నెంబర్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు గ్రీన్ కలర్ ఆప్షన్ యారో మార్క్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. నాకు కాంటాక్ట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది లోడింగ్ ఎక్కువ తీసుకుంటుంది, బట్ మీకు స్పీడ్గా వచ్చేస్తుంది. సో నా నెంబర్ సెలెక్ట్ చేసుకొని మీరు నెక్స్ట్ బటన్ క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇలా వస్తుంది. మీరు నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. అప్పుడు ఏంటంటే సెలెక్ట్ మినిమం 1 కాంటాక్ట్ అంటుంది. సో మీరు కాంటాక్ట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు గ్రూప్ అనేది క్రియేట్ అవుతుంది. మీకు క్రియేట్ ఆప్షన్ వస్తుంది. సో అది క్రియేట్ చేసిన తర్వాత నేను మీకు ఒక కంటెంట్ ఇస్తాను. సో ఆ కంటెంట్ ఏంటంటే మీరు డైలీ ఎస్ఎంఎస్లో సెండ్ చేసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నా నెంబర్ సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇక్కడ పైన మీకు అంటే డైరెక్ట్ న్యూ గ్రూప్ అని వెళ్ళొచ్చు, లేదంటే నా కాంటాక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత న్యూ అని క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేసిన తర్వాత మీకు ఆ నెక్స్ట్ ఆప్షన్స్లలో మీకు మళ్ళీ కొన్ని నెంబర్స్ అడుగుతుంది. ఆ నెంబర్ స్కిప్ చేసి డైరెక్ట్ ఇప్పుడు నేను మీకు చూపించినట్టు గ్రీన్ మార్క్ వస్తుంది. సో దాని మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ మీరు చూడండి 1 to ఒక గ్రూప్లో మనం 1 to 1000 మెంబర్స్ వరకు మనము సెలెక్ట్ చేసుకోవాలి. సో నెంబర్స్ అనేది సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. మీరు మాత్రం ఫస్ట్ నా గ్రూప్ ఎంటర్ చేసి నెక్స్ట్ ఆప్షన్ అనేది గ్రీన్ మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గ్రూప్ టైటిల్ అడుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే కాపీ పేస్ట్ వర్క్ అని, లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి మీరు ఇలా టైటిల్ ఇచ్చుకోండి. టైటిల్ ఇచ్చుకున్న తర్వాత మీరు అగ్రీ కొట్టిన తర్వాత ఇక్కడ మీరు ఈ ప్లస్ బటన్ క్లిక్ చేయగానే గ్రూప్ అనేది క్రియేట్ అయిపోతుంది. క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ మీరు గ్రూప్కి వెళ్ళి నాకు అడ్మిన్ అనేది ఇవ్వాలి. సో నాకు అడ్మిన్ ఎలా ఇస్తారంటే నేను ఇంకో వాట్సాప్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో మీరు ఇలా గ్రూప్ క్రియేట్ అయిపోతుంది కదా. సో గ్రూప్ క్రియేట్ అయిన తర్వాత మీరు ఈ ఆప్షన్ మీద వెళ్ళండి. క్లిక్ చేసిన తర్వాత నా పేరు ఏదైతే ఉంటుందో నా పేరు మీద క్లిక్ చేసి మేక్ అడ్మిన్ అని ఇవ్వండి. సో అడ్మిన్ అని ఇచ్చిన తర్వాత మీరు ఆటోమేటిక్గా నేను మీకు అడ్మిన్ అనేది అయిపోతాను. దాని తర్వాత నేను మీకు ఒక కంటెంట్ ఇస్తాను. సో ఆ కంటెంట్స్ అనేది నేను రెగ్యులర్గా మీకు ప్రతిరోజు మనము మెసేజ్ చేయాల్సి ఉంటుంది. డైలీ 5 మినిట్స్ వర్క్ ఉంటుంది. సో నేను కంటెంట్ అనేది ఈ విధంగా ఇస్తాను చూడండి. సో ఇక్కడ ఇది ఉంది కదా, సో ఈ కంటెంట్ అనేది మీకు ఇస్తాను. సో ఇది కాపీ చేసి నేను మీకు పంపిస్తాను. ఓకే, ఇది పంపించిన తర్వాత మీకు వాట్సాప్ పంపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో మీ నెంబర్కి నేను ఇలా మీకు ఒక కంటెంట్ పంపిస్తాను. మీ కంటెంట్ పంపించినప్పుడు మీరు ఏం చేయాలంటే
మీరు ముందు నాకు ఒకసారి హాయ్ని పెట్టాలి. హాయ్ని పెడితే ఏంటంటే ఈ మ్యాటర్ మీకు కాపీ అవుతుంది. సో మీ వాట్సాప్ వచ్చిన నెంబర్ని ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొందరికి ఏంటంటే డైరెక్ట్ ఇక్కడ కాపీ అనే ఆప్షన్ వస్తుంది. లేదనుకుంటే ఈ 3 లైన్స్ బటన్ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ క్లిక్ చేసి ఇలా కాపీ ఆప్షన్ వస్తుంది. సో మీకు 2 బాక్స్ వస్తుంది కాపీ అని, లేదంటే ఇలా కాపీ వస్తుంది. సో దీన్ని మీరు కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత మీరు జనరల్ ఎస్ఎంఎస్కి వెళ్ళాలి. సో ఇక్కడ జనరల్ ఎస్ఎంఎస్ ఉంటుంది కదా, సో ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత జనరల్ ఎస్ఎంఎస్లో నేను ఇచ్చిన కంటెంట్ని మీరు అక్కడ పేస్ట్ చేయండి. ఓకే, సో నేను ఏదైతే మ్యాటర్ ఇచ్చానో ఈ మ్యాటర్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, పేస్ట్ చేసిరు కదా, ఇక్కడ మీకు ఏంటంటే రిసిప్ట్ ప్లేస్ దగ్గర కాంటాక్ట్స్ ఇవ్వాలి. సో ఈ కాంటాక్ట్స్ అనేది మేము మీకు ఆల్రెడీ నేను ఒక ఆప్షన్లో చూపిస్తాను. ఆ విధంగా మీకు కాంటాక్ట్స్ ఇస్తాము. ఆ కాంటాక్ట్ అనేది అక్కడ పోస్ట్ చేయండి. సో ఇలా మీకు కొన్ని నెంబర్స్ ఇస్తాం ఫ్రెండ్స్. సో ఈ నెంబర్స్ అన్నీ కూడా ఒక 20 నెంబర్స్ అంతా కూడా మీ దగ్గర ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ నెంబర్స్ అన్నీ కూడా మీకు పంపిస్తాను. ఓకే, సో ఇది కాపీ చేసుకోవాలి. నేను అంటే కాపీ చేసి మీకు వాట్సాప్ చేస్తాను యాజ్ యూజువల్గా ఇంతకుముందు పంపించినట్టు. సో మీ వాట్సాప్లో నేను పంపిస్తాను ఈ నెంబర్స్ అన్నీ. ఇలా ఈ నెంబర్ పంపిస్తాను కదా, సో మీ వాట్సాప్లో ఇలా నెంబర్ వచ్చినప్పుడు మళ్ళీ సేమ్ మీరు ఇది మళ్ళీ ప్రెస్ చేసి మళ్ళీ కాపీ చేసుకోవాలి. ఇది మీరు కాపీ చేసుకున్న తర్వాత అలా మీకు 5 నెంబర్స్ ఇస్తాం. అంటే ఈచ్ మెసేజ్లో ఒక 19 to 20 నెంబర్స్ ఉంటుంది. ఓకే, సో 19 to 20 నెంబర్స్ ఇక్కడ రిసిప్షన్ ఉంది కదా, రిసిప్ట్ అనే ప్లేస్లో ఇక్కడ మీరు అది కాపీ చేసుకున్న కాంటాక్ట్స్ ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా అక్కడ ఈ కాంటాక్ట్స్ అన్నీ ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయినప్పుడు మీరు ఏ సిమ్ అయితే ఉందో మీకు సిమ్ 1 సిమ్ 2 ఉంటుంది కదా, ఆ సిమ్ మీద క్లిక్ చేసి ఇది మీరు క్లిక్ చేయగానే ఇది ఆటోమేటిక్గా వాళ్ళకు మెసేజ్ అనేది వెళ్ళిపోతుంది. సో మరి ఈ నెంబర్లకు మీరు పంపించినప్పుడు ఏంటంటే వీళ్ళు ఎవరైనా మీకు కాల్ చేస్తే మాకు కాల్ చేయమని చెప్పాలి. కాన్ఫరెన్స్ మేము మాట్లాడతాం. ఇప్పుడు ఉదాహరణకి నేను ప్రీవియస్ పంపించినవి చూపిస్తాను మీకు. సో ఇలా నేను ఇప్పుడు అందరూ లోన్ కాన్సెప్ట్ అనేది రన్ అవుతూ ఉంది కాబట్టి మా దగ్గర ఒక మంచి ప్రాజెక్ట్ ఉంది. సో అటువంటి వారి కొరకు మనం ఒక లోన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ పంపించాము. సో వీళ్ళు నాకు కాల్ చేస్తారు. సేమ్ మీరు ఇలానే పంపిస్తారు. పంపించిన తర్వాత ఏంటంటే మీరు పంపించినది ఈ 5 స్క్రీన్ షాట్స్ అనేది పెట్టాలి నాకు. సో ఒక్కొక్క కంటెంట్లో 20 నెంబర్స్ వస్తుంది. 1 2 3 4 5. సో ఇలా మీరు ఏంటంటే ఏ రోజు ఆ రోజు మీరు స్క్రీన్ షాట్ అనేది తీసి పెట్టాలి. సో అలా మీరు జస్ట్ ఒక 5 మినిట్స్లో పంపించాలి. సో దీని ద్వారా మీరు అలా 1 మంత్ కనుక కంటిన్యూగా పంపిస్తే మీకు కంటిన్యూగా పంపిస్తే మీకు కొంత 900 రూపీస్ మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. ఒకవేళ 9000 సంపాదించాలంటే ఇప్పుడు మీరు కంటెంట్ పంపిస్తున్నారు కదా, సో కస్టమర్స్ మీకు కాల్ చేస్తారు. వాళ్ళకు మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మా దగ్గర 3 ప్రాజెక్ట్స్ ఉన్నది. సో ఇప్పుడు మీకు ఏదైతే పంపిస్తూ ఉంటామో అది మా డిఫరెంట్ ప్రాజెక్ట్ లింక్స్ పెట్టి మీకు పంపిస్తామో మీరు ఫార్వర్డ్ చేయాలి. సో ఈ 3 ప్రాజెక్ట్స్ గురించి మీరు తెలుసుకుంటే మీరు పంపించిన కస్టమర్స్ మీకు ఫోన్ చేసినప్పుడు మా ప్రాజెక్టులలో మీరు ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళు మా ప్రాజెక్ట్ కనుక వాళ్ళు తీసుకుంటే వాళ్ళ మీద మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అంటే బిజినెస్ ద్వారా మీకు కమిషన్ వస్తుంది. సో మీరు నేర్చుకోలేదు, ఈ 3 ప్రాజెక్ట్ తెలుసుకోలేదు, ఓన్లీ మెసేజ్ చేస్తే మాత్రం 900 రూపీస్ వస్తుంది. అదే మీరు మా బిజినెస్లో మీరు ఇన్వాల్వ్ అయి ఉంటే మీరు ఈ 3 ప్రాజెక్ట్స్ గురించి మీరు క్లారిటీ తెలుసుకుంటే ఇది ఒకవేళ మీకు డీటెయిల్స్ కావాలంటే నాకు కాల్ చేయండి, నేను మీకు క్లారిటీ ఇస్తాను. సో తెలుసుకుంటే ఏంటంటే మీరు పంపించిన మెసేజెస్లో మీకే కాల్ చేస్తారు. ఎందుకు? మీ నెంబర్ నుంచి పోతుంది కాబట్టి. మీరు ఒకవేళ మా ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ కాకపోతే మీకు కాల్ వచ్చిన నెంబరు నా నెంబర్కి కాల్ చేయమని చెప్పండి, లేకపోతే కాన్ఫరెన్స్ పెడతారు. సో మేము వాళ్ళకు మీరు పర్టికులర్గా పంపించిన సబ్జెక్ట్ మీద వాళ్ళకి వెళ్ళిన వాట్సాప్ గ్రూప్ లింక్ కానీ యూట్యూబ్ లింక్ గురించి ఏ లింక్ వచ్చిందో దాని గురించి వాళ్ళకు మేము క్లారిటీ ఇస్తాము. సో దాని ద్వారా మాకు బిజినెస్ జనరేట్ అవుతుంది. సో ఇదే బిజినెస్ని మీరు జనరేట్ చేసుకోవాలంటే మీరు మా ప్రాజెక్ట్ గురించి తెలుసుకొని మీరు మా ప్రాజెక్ట్లో మెంబర్ అయితే మీరు పంపించే ఎస్ఎంఎస్కి వాళ్ళకు మీరే ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వచ్చు. సో ఇలా చేసుకుంటూ మీరు ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్. సో దీని ద్వారా ఏమవుతుందంటే మీరు ఎలాగో ఈ 100 ఎస్ఎంఎస్ ప్రతిరోజు వదిలేస్తున్నారు, అంటే వేస్ట్ చేస్తూ ఉన్నాం. కానీ 100 ఎస్ఎంఎస్ అంటే మంత్లీ ఎంత? 3000 ఎస్ఎంఎస్ అవుతుంది. సో 3000 ఎస్ఎంఎస్ ద్వారా మాకు ప్రాఫిట్ ఉంటుంది. సో మా ప్రాఫిట్ నుంచే మీకు 900 రూపీస్ పేమెంట్ చేస్తున్నాం. అంటే మీకు అట్లీస్ట్ మీ రీఛార్జెస్ అయినా మీకు ఇక్కడ జనరేట్ అవుతుంది. కాబట్టి అందరూ ఇలా ప్లాన్ చేయండి. మీకు ఇంకేమైనా అర్థం కాదుంటే ఆ డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, నా నెంబర్కి కాల్ చేయండి, నేను మీకు పూర్తిగా క్లారిటీ అనేది ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో మా ప్రాజెక్ట్ డీటెయిల్స్ కావాలన్నా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి, నేను మీకు క్లారిటీ అనేది ఇస్తాను. కాబట్టి మీరు ముందుగా ఒకవేళ ఎస్ఎంఎస్ సెండింగ్ చేయాలనుకున్న వాళ్ళు సో మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేది ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేయండి.
ఓకే, లేదంటే ఏదో ఒక పేరుతోని గ్రూప్ క్రియేట్ చేయండి, అంటే నాకు అడ్మిన్ ఇవ్వండి, తర్వాత నేను ఆ గ్రూప్ పేరు అనేది నేను టైటిల్ అనేది చేంజ్ చేస్తాను, నేను అడ్మిన్ ఉంటాను కాబట్టి. దాని తర్వాత నేను మీకు డైలీ సెండ్ చేసేటువంటి ఒక కంటెంట్ ఇస్తాను, ప్లస్ కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాను. సో కాంటాక్ట్కి మీరు నేను పంపించినట్టుగా సింపుల్గా మీరు కాపీ పేస్ట్ అనేది చేసేసుకొని ఈ జనరల్ ఎస్ఎంఎస్ అనేది మీరు సెండ్ చేసుకోవాలి. సో ఇలా సెండ్ చేసుకోవడం ద్వారా మీకు ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, విష్ యూ ఆల్ ద బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. సో మీకు ఇంకేదైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే కాల్ చేయండి, క్లారిటీ ఇస్తాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.